యంగ్ టైగర్ ఎన్టీఆర్ మీసాలు కూడా సరిగ్గా రాకముందే పరిశ్రమకి కొత్త రికార్డులు పరిచయం చేసిన హెవీ టాలెంటెడ్ హీరో. అందుకే నందమూరి అభిమానులు కూడా ఈ యమదొంగపై చాలానే ఆశలు పెట్టుకున్నారు. బాలయ్య బాబు తర్వాత ఆ రేంజ్లో నందమూరి వారి సినీ వారసత్వాన్ని నిలబెట్టే సత్తా యంగ్ టైగర్కే ఉందని నమ్మారు. అయితే గత కొంతకాలంగా ఎన్టీఆర్ తన రేంజ్కు తగ్గ హిట్ కొట్టలేక అవస్థపడుతున్నారు. మధ్యలో టెంపర్ లాంటి సినిమా వచ్చినా అది కూడా ఎన్టీఆర్ స్టామినాకి తగిన హిట్ కాదని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు ఎన్టీఆర్తో పోటీ అనుకున్న పవర్ స్టార్, ప్రిన్స్ మహేష్ లాంటి హీరోలు ఇప్పుడు 60 కోట్ల మార్కెట్ని చాలా ఈజీగా దాటేస్తుంటే ఎన్టీఆర్ మాత్రం ఇప్పటికీ కనీసం 50 కోట్ల మార్కెట్ని అందుకోలేకపోతున్నాడు. నటన పరంగా, డాన్స్ పరంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్లో ఎలాంటి లోపాలు చూపలేం. అయితే స్టోరీని జడ్జ్ చేయడంలో మాత్రం ఈ నందమూరి హీరో చాలా వీక్ అని చెప్పుకోవచ్చు. ఎలాంటి కథ, ఎలాంటి కథనం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో ఇప్పటికీ ఎన్టీఆర్కి తెలిసి రాలేదు. ఇక ఇదే కాక కొంతకాలం హిట్ దర్శకుల వెంటపడి మరీ ఫ్లాప్ సినిమాలు ప్రేక్షకులకు అందించాడు. ఇలా ఎన్టీఆర్ నమ్మిన కథలు, ఎన్టీఆర్ని నమ్మించిన దర్శకులే ఈరోజు యంగ్ టైగర్ వెనకపడిపోవడానికి కారణమని చెప్పుకోవచ్చు. ఇదంతా ఒక ఎత్తైతే హిట్ కోసం పరితపిస్తున్న ఎన్టీఆర్ ఇప్పుడు ఎక్కువగా తన లుక్ చేంజ్ ఓవర్పై దృష్టి పెట్టాడు. అందుకే ఒక సినిమాలో కనిపించిన విధంగా మరో సినిమాలో కనిపించకుండా జాగ్రత్త తీసుకుంటున్నాడు. అందులో భాగంగానే టెంపర్ కోసం 6 ప్యాక్ చూపించాడు. ఇప్పుడు సుకుమార్తో చేస్తున్న సినిమా కోసం గడ్డం పెంచి మరో స్టైలిష్ లుక్లో కనిపిస్తున్నాడు. అయితే ఎన్నిసార్లు ఎన్ని లుక్స్ మార్చినా ఎంచుకునే కథ బాలేకుంటే హిట్ సినిమా రాదు అన్న సత్యాన్ని ఈ నందమూరి హీరో ఎప్పుడు తెలుసుకుంటాడో చూడాలి.